హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐయామ్ వెంకట కృష్ణ. ఈ ఛానల్‌లో మనం టైమ్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, డిజిటల్ మార్కెటింగ్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ప్లస్ అందులో ప్రొడక్టివిటీ ఎలా పెంచాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ ఛానల్‌లో డిస్కస్ చేద్దాం. మీరు ఈ ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. టన్నుల కొద్దీ కంటెంట్ మీకోసం వెయిట్ చేస్తుంది. సో, అవేమీ మిస్ కాకుండా ఉండాలంటే గనక బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి. లేట్ చేయకుండా ఇంక మనం టాపిక్‌లోకి డైవ్ ఇన్ చేద్దాం. సో, ప్రొడక్టివిటీ ఎలా పెంచుకోవాలి? ఓకే. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటున్నారు. సో, ఆఫీస్‌లో అయితే ఎవరో ఒక మేనేజరో, ఒక హెచ్ఆరో మనం ఏ టైంకి వెళ్తున్నాం, ఏ టైంకి వస్తున్నాం, ఏం చేస్తున్నాం ఇలా మానిటర్ చేసే ఒక సిస్టమ్ ఉంటుంది ఆఫీస్‌లో. కాబట్టి మనం 9-5 జాబ్ చేయగలిగితే అయిపోతుంది. నేను చాలా వరకు మా ఫ్రెండ్స్ నుంచి గాని, లేకపోతే నా టీమ్‌మేట్స్‌తో గాని నేను వర్క్ చేసేటప్పుడు నేను చూసే కంప్లెయింట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ అయితే 9-5తో అయిపోతుంది. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే గనక 9-6, 7, 8 నైట్ 10:00 కూడా అవుతుంది. ఇంక కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. దానికి కారణం ఏంటంటే, ఇక్కడ దాన్ని సపోర్ట్ చేసే అంటే డీప్ వర్క్ చేయలేకపోవడం ఒక మాటలో చెప్పాలంటే. అలాంటే ఆఫీస్‌లో ఉండే సెటప్ ఒక డెస్క్, హై స్పీడ్ ఇంటర్నెట్, ఆ వర్క్ ఎన్విరాన్మెంట్, యాంబియన్స్ మన ఇంట్లో మనం క్రియేట్ చేసుకోగలమా? అది ఎలా చేయొచ్చు ఏంటన్నది చూద్దాం. బేసిక్‌గా ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం? ఫ్లెక్సిబిలిటీ గురించా? ఫ్రీడమ్ గురించా? ఎందుకు చేస్తున్నాం అన్నది మనకు క్లారిటీ ఉండాలి. మనం ఇంటి దగ్గర నుంచి మనం వర్క్ చేయాలనుకుంటున్నాం కరెక్టే. కాకపోతే నిజం చెప్పాలంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయడం కంటే కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం అనేది చాలా కష్టం. అది మనం దాన్ని మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. ఒక సెర్టైన్ కొన్ని ప్రిన్సిపల్స్ లేకపోతే కొన్ని రూల్స్ ఒక డిసిప్లైన్డ్ ప్రాసెస్‌లో మనం ఫాలో అవ్వడం వల్ల ఆ ప్రొడక్టివిటీ అనేది మనం పెంచుకోవచ్చు. అదేంటో కొన్ని చూద్దాం ఇప్పుడు వన్ బై ఫస్ట్ టిప్ వచ్చేసి నేను చెప్పేదేంటంటే నా ఎక్స్‌పీరియన్స్ నుంచి కూడా నేను చెప్పేదంటే మీకు ఒక సిస్టమ్ ఐ మీన్ యాస్ ఐ సెడ్ ఒక ల్యాప్‌టాప్ ఆబ్వియస్‌గా ఉంటుంది. హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుంది. అదైతే మస్ట్ అండ్ షుడ్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే గనక. ఓకే. ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్రియేట్ ఎ డెడికేటెడ్ వర్క్ స్పేస్. మీ బ్రెయిన్‌కి సంబంధించినంత వరకు మీరు ఆ స్పేస్‌లోకి ఎంటర్ అవ్వగానే మీకు ఇంకేమి గుర్తురాకూడదు ఇంకా. మీకు పని, పని, పని అదొక్కటే గుర్తుండాలి. అంటే నా బ్యాక్‌గ్రౌండ్ చూసినట్లయితే మీరు ఇప్పుడు కొన్ని బుక్స్ ఉన్నాయి. ఇంకా చూడాలంటే వాల్స్‌కి అవి కూడా నేను కొన్ని మోటివేషనల్ కోట్స్ ఇలాంటివి డెకరేట్ చేసుకోగలిగాను నేను. పెట్టుకోగలిగాను. మీకు ఆ లగ్జరీ ఉంది. నాకు సెపరేట్ ఒక రూము నేను అలొకేట్ చేసుకోగలుగుతాను. నేను ఒక చిన్న హోమ్ ఆఫీస్ కింద సెటప్ చేసుకోగలనంటే గనక ఒక డెస్క్, ఒక చైరు ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి. నీట్‌గా మీరు విజువల్ బోర్డ్ క్రియేట్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉందేమో చూసుకోండి. సో, మీరు ఆ రూమ్‌లోకి వెళ్ళగానే మీకు హ్యాపీగా వర్క్ తప్ప ఇంకొక థాట్ అనేది ఉండదు. అది ఫస్ట్ పాయింట్. క్రియేట్ ఎ డెడికేటెడ్ వర్క్ స్పేస్. సెకండ్ థింగ్ వచ్చేసి ఫాలో ఎ మార్నింగ్ రొటీన్. అంటే ఏంటి? అంటే మనం ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఏం చేస్తామో యాస్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అదే చేస్తాం. మార్నింగ్ నీట్‌గా షవర్ చేస్తాం, మంచి బట్టలు కట్టుకుంటాం, నీట్‌గా రెడీ అవుతాం, ఆఫీస్‌కెళ్తాం. జనరల్‌గా జరిగేది. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఇది చేయక్కర్లేదు అనుకుంటారు. కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఖచ్చితంగా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇది చేస్తేనే మీకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది. మీరు కూడా రెడీ అవ్వండి నీట్‌గా. మార్నింగ్ లెగ్గానే రెడీ అయిపోతే మనం దేనికైనా గాని పని చేయడానికి రెడీగా ఉన్నట్టు. కుదిరితే మీ రొటీన్‌లో మీకు నచ్చిన మీకు లేకపోతే మీకు ఇష్టం మీరు ఎంజాయ్ చేసే ఎక్సర్‌సైజ్ ఏదైనా ఒకటి ఇంక్లూడ్ చేసుకోండి. అది వాకింగా, జిమ్ దగ్గరలో ఉంటే జిమ్‌కి వెళ్ళండి. లేకపోతే మీరేమైనా యోగా చేయగలిగితే యోగా చేయండి. మెడిటేషన్ ఇంట్రెస్ట్ ఉంటే మెడిటేషన్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ చాలా హెల్ప్ అవుతాయి. ఇవి గంటలు చేయాల్సిన అవసరం లేదు. మెడిటేషన్ 10-15 నిమిషాలు చేసినా సరిపోతుంది. ఎక్సర్‌సైజ్ కూడా 25-30 మినిట్స్ చేసినా సరిపోతుంది. వాకింగ్ అది మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి. అదొక రొటీన్ సెటప్ చేసుకోండి. మార్నింగ్ లేవగానే ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేయడం గాని, లేకపోతే మెంటల్ ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేయడం గాని, వీటి కోసం ఎంతో కొంత ఒక 10 నిమిషాలో, 15 నిమిషాల్లో కేటాయించాలి. ఈ టైమ్ బ్లాకింగ్ టెక్నిక్ ఏంటంటే దీన్నే పొమోడోరో టెక్నిక్ అని కూడా అంటారు. అంటే ఏం లేదు 25 మినిట్స్ వర్క్ చేస్తాం. 25 మినిట్స్ వర్క్ చేస్తాం. 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాం. మళ్ళా 25 మినిట్స్ ఖచ్చితంగా అంటే ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా వర్క్ చేస్తాం. నెక్స్ట్ 25 మినిట్స్. 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాం. అలా 3:25 4:25 అయిన తర్వాత ఒక లాంగ్ స్ట్రెచ్ ఒక 10-15 మినిట్స్ ఇంకొక బ్రేక్ తీసుకుంటాం. ఇదేమవుతుందంటే మనం డీప్ వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వితౌట్ డిస్ట్రాక్షన్. డిస్ట్రాక్షన్ అనేది ఉండదు. డీప్ వర్క్ అనేది చాలా ముఖ్యం. డీప్ వర్క్ చేయగలిగితే గనక
అద్భుతాలు సృష్టించవచ్చు నిజంగా. సో, దానికోసం ఆ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉండడానికి మనం చేసే ఈ ఈ టెక్నిక్స్ అన్నీ అనమాట. అది మెడిటేషన్ చేసినా, ఫిజికల్‌గా ఫిట్‌నెస్‌గా ఉన్నా, మనం మార్నింగ్ స్నానం చేసినా, నీట్‌గా బట్టలు కట్టుకున్నా, చైరు, టేబుల్ ఇలాంటియన్నీ సెటప్ చేసుకున్నా గానీ డీప్ వర్క్ చేయడానికే. దాంతో పాటు ఈ టైమ్ బ్లాకింగ్ టెక్నిక్ అనేది కూడా చాలా హెల్ప్ అవుతుంది. దీన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. దాని తర్వాత ఎలిమినేట్ డిస్ట్రాక్షన్. డిస్ట్రాక్షన్ అనేది లేకుండా చూసుకోండి. అంటే సోషల్ మీడియా డిస్ట్రాక్షనా, లేకపోతే ఇంట్లో ఏవో పనులుంటాయి, చిన్న చిన్న పనులు. అవి మనం వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ పనులకు వెళ్ళే విధంగా ఆ పనులొచ్చి మీరు చేయాల్సిన అవసరం లేకుండా చూసుకోండి. అదేదైనా కావచ్చు. లేకపోతే ఇంటి పక్కోళ్ళు ఏమన్నా నాయిస్ లాంటిది, లేకపోతే ఏమైనా డిస్టర్బెన్స్ లాంటిది ఏదైనా వచ్చినా గానీ దాన్ని మీరు సెటప్ చేసుకోండి. ముందే సెటరేట్ చేసుకోండి. అలాంటి విషయాల నుంచి మీరు ఇంటర్ఫియర్ అవ్వకుండా చూసుకోండి. సో, ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత సెట్ క్లియర్ బౌండరీస్. ఈ సెట్ క్లియర్ బౌండరీస్ ఏంటంటే మీ వర్కింగ్ వర్క్ స్టార్ట్ చేశారు, మీరు వర్క్‌లో ఉన్నారంటే మీ ఫ్యామిలీ గాని, మీ ఫ్రెండ్స్ గాని వాళ్ళకి ఖచ్చితంగా తెలిసుండాలి. ఈ టైంలో మనోడు వర్క్‌లో ఉంటాడు. వాడిని డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి. వాళ్ళకి చెప్పేసారు, నేను ఈ టైంలో వర్క్‌లో ఉంటాను అని చెప్పేసి. సో, అప్పుడు మీ లైఫ్ చాలా బెటర్ అవుతుంది. ఈజీ అవుతుంది. ఇంకా కొన్ని టూల్స్ వాడుకోవచ్చు మీరు. అంటే మన గూగుల్ క్యాలెండర్ ఉంది. సో, అది అపాయింట్మెంట్స్, మీటింగ్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. నోషన్ అనే ఒక టూల్ ఉంది. దాంతో మీ వర్క్ అంతా కూడా మీరు రొటీన్ అంతా మీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మీ ఆ నోట్స్ అన్నీ కూడా. దాని తర్వాత స్లాక్ అనేది కూడా ఒక మంచి టూల్. అంటే మీ టీమ్‌మేట్స్ వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి టూల్స్ వాడడం వల్ల మీరు డీప్ వర్క్ చేయగలరు. సో, నాకు కూడా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకొచ్చిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఎక్కువ సేపు వర్క్ చేయలేకపోవడం. సో, దాన్ని బట్టి నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఎక్కువ సేపు వర్క్ చేయడానికి, ప్రొడక్టివిటీ చేయడానికి దోహదమైనవి కొన్ని కొన్ని అంశాలు అయన్నీ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మార్నింగ్ లెగ్గానే ఖచ్చితంగా తలస్నానం చేసేవాడిని. దాని తర్వాత ఒక 10-15 మినిట్స్ సూర్య నమస్కారాలు అయి చేసేవాడిని. దాని తర్వాత ఒక 10-15 మినిట్స్ మెడిటేషన్ చేసేవాడిని. ఇదంతా కూడా ఎక్కువ సేపు కూడా ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఒక 30-40 మినిట్స్ లేదా ఒక 1 అవర్ లోపులోనే మనకి ఈ రొటీన్ అంతా ఫినిష్ అయిపోతుంది. మనం 5కి నిద్ర లేస్తే 6 కల్లా అయిపోతుంది. 6కి లేస్తే 7 కల్లా అయిపోతుంది. అది 1 అవర్ ఎప్పుడు చేసినా. దాని తర్వాత ఇమ్మీడియేట్‌గా వితౌట్ ఎనీ డిలే మనం వర్క్‌లోకెళ్ళిపోవడమే. సో, 8, 9, 10 మనం బ్రేక్‌ఫాస్ట్ తినే టైంకొచ్చేసరికి మనకు అప్పటికే 2-3 అవర్స్ వర్క్ అయిపోతుంది. మీరు ఊహించలేరు. ఆ 2, 3 గంటలు చేసే పని అదే మీరు 10కి స్టార్ట్ చేశారనుకోండి, మీకు సాయంత్రం 5 అవుతుంది అదయ్యేసరికి. ఎందుకంటే ఏదో డిస్ట్రాక్షన్ అవుతూనే ఉంటుంది. ఏదో ఫోనొస్తుంది. లేకపోతే ఇంటికి ఎవరో రిలేటివ్స్ వస్తారు. ఇలాంటియన్నీ జరుగుతూ ఉంటాయి. లేకపోతే ఫ్రెండ్స్ ఎవరో వస్తారు. మనం ఏదో అర్జెంట్‌గా వెళ్ళాల్సొస్తుంది. ఎందుకంటే అవైలబుల్‌గా ఉన్నాం కాబట్టి. సో, ఈ విషయాలు మీకు నచ్చినట్టు ఇందులో మీకేది బాగా నచ్చిందో, మీకు ఏది యూజ్‌ఫుల్ అవుతుందనుకున్నారో ఆ టిప్ మీరు కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. చెయ్యకపోతే గనుక ఖచ్చితంగా చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తాయి. థాంక్ యూ సో మచ్.